ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇటీవల పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డులతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమవుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్దేశించిన ప్రాంతాలను ఈరోజు అధికారులు పరిశీలించారు. వార్తల వివరాలు: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వర్ణాంధ్ర కార్యాలయాలను రాష్ట్ర సచివాలయం నుండి ఈరోజు ఆయన దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ సేవారంగం నుంచి 6.3% ఆదాయం లభిస్తోందని, దీనిని విస్తరిస్తే ఆదాయం మరింత పెరుగుతుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లో సమాంతరంగా జరగడమే తమ లక్ష్యమన్నారు. విశాఖపట్నాన్ని ముంబై నగరంలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖకు అనేక పరిశ్రమలు, ఐటీ సంస్థలు వస్తున్నాయని, రైల్వే జోన్ పనులు కూడా ప్రారంభమవుతున్నాయని చెప్పారు. సాంకేతికతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, భవిష్యత్తులో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ప్రపంచంలో యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఎప్పుడైతే యంగ్స్టర్స్ ఉండి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని ఈ యొక్క రిఫార్మ్స్ పూర్తి తీసుకుని వెల్త్ క్రియేషన్ కి, సర్వీస్ డెలివరీకి ముందు పోగలుగుతున్నారో ఈ రోజు ప్రపంచం మొత్తం మన వాళ్ళు రాణించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే ఇండియన్స్. అందులో 30-35% తెలుగు కమ్యూనిటీ. ఈ రోజు మనందరం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దగ్గర 450 సేవల్ని మనం ఆన్లైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. 100% సర్వీసెస్ అన్ని వాట్సాప్ లో ఇచ్చే అవకాశం వస్తుంది. ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ 3 ప్రిన్సిపల్స్ పైన మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేట్ రంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఈరోజు పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రతిభ కనబర్చిన 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంత్రి అవార్డులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికే అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. మెరుగైన ఫలితాల సాధనకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షిస్తూ, పేదరికం నుంచి మన కుటుంబం బయటికి రావాలంటే చదువే ప్రధానమైన మార్గం. జీవితంలో మనం ఏమైనా కోల్పోవచ్చేమో కానీ మనం చదివిన చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి. మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలి. ఈ రోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. బయటోళ్ళకి ఉద్యోగాలు కాదు, మన పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి. విద్య అందించి వాళ్ళకే ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. ఫౌండేషన్ బలంగా ఉంటే మనం ఏమైనా కట్టచ్చు, ఏమైనా నిర్మించవచ్చు. ఆ ఫౌండేషన్స్ మీకు బలంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి మీరు ఎదగాలి. వచ్చిన అవకాశాలని వినియోగించాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన ఈ షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. అందులో భాగంగా శ్రీకాకుళంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి విద్యార్థులకు అవార్డులను అందజేశారు. విజయనగరంలో హోంమంత్రి వంగలపూడి అనిత విద్యార్థులను సత్కరించారు. అలాగే విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్, తిరుపతిలో అనగాని సత్యప్రసాద్లు ఈ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 11 సంవత్సరాలలో 140 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదం, సమిష్టి భాగస్వామ్యంతో భారత్ అనేక రంగాలలో వేగవంతమైన ఆర్థిక పరివర్తనలను చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సూత్రాన్ని అనుసరించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ ప్రయాణంలో అత్యంత వేగం, సున్నితత్వంతో విప్లవాత్మక మార్పులను అందించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి నుండి సామాజిక అభ్యున్నతి వరకు ప్రజల సమ్మిళిత, సమగ్ర పురోగతిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని నరేంద్ర మోదీ అన్నారు.
నమో యాప్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక కథనాలు, వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా భారతదేశ వికాస యాత్రను అన్వేషించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్దేశించిన ప్రాంతాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు ప్రాజెక్టు అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ కొమ్మాది నుంచి కోర్మన్పాలెం వరకు ప్రతిపాదిత మెట్రో స్టేషన్ల కోసం నిర్దేశించిన ప్రాంతాలను పరిశీలించామని చెప్పారు. 46.23 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ మెట్రో రైల్ ప్రాజెక్టులో మొత్తం 43 స్టేషన్లు ఉంటాయని వివరించారు. మొదటి దశ నిర్మాణానికి సుమారు 11,000 కోట్ల రూపాయల వ్యయమవుతుందని వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమవుతాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి అభివృద్ధికి ఇటీవల 15,000 కోట్ల రూపాయలు, అంతకుముందు 2,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలో రైల్వే ప్రాజెక్టుల కోసం జాతీయ రహదారుల విస్తరణ పనులు, రాష్ట్ర రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించిందని మంత్రి పేర్కొంటూ కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాక గతంలో ఏ రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందజేస్తాం. ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ హైవేస్ కి సంబంధించి కేంద్రం పరిధిలోకి వచ్చేటువంటి, అలాగే రైల్వేలకు సంబంధించి అనేక కొత్త ప్రాజెక్టులని నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ మనం మంజూరు చేయించడం జరిగింది. ఏజెన్సీలోని ప్రతి వ్యక్తి యోగా కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్యకరంగా ఉండాలని అల్లూరు సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ గౌడ్ పేర్కొన్నారు. పాడేరు, రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం నుండి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో యోగాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక ఉల్లాసం, మానసిక స్థిరత్వం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టించవచ్చన్నారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు సుమారు 5 లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో మొదటి సంవత్సరం అధికారుల సహకారంతో అన్ని జిల్లాల తొలిదశ సమీక్షలు పూర్తి చేశామని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈరోజు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లాల సమీక్షల్లో పథకాల వారీగా గుర్తించిన అంశాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణం ఒకవైపు, $120 బిలియన్ ఆర్థిక వ్యవస్థని విశాఖపట్నం చుట్టూత ఆ రీజన్ నుంచి అభివృద్ధి చేసుకునేటటువంటి విధంగా కార్యాచరణ జరిగినటువంటి ప్రగతి అని చెప్పదలిచాం. 25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. డిఎస్సికి సంబంధించి 16,000కు పైగా ఉపాధ్యాయులకి సంబంధించినటువంటి నియామకాలకు కావలసినటువంటి కార్యాచరణ. నేడు కూటమి ప్రభుత్వంలో మ్యాచింగ్ గ్రాంట్లు సానుకూలంగా సరైనటువంటి సమయంలో ఏర్పాటు చేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు కూడా సమర్థవంతంగా ఇక్కడ అమలు జరిగేటటువంటి విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇటీవల పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డులతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.